అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా పరిధిలో జరిగినటువంటి వాటి మీద మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని చాట్ బార్డ్ ద్వారా, అలాగే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మిస్ అయినటువంటి మొబైల్స్ని కానీ, తస్కరించబడిన మొబైల్స్ని కానీ వాటిని ట్రేస్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో, పోగొట్టుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వడం అనేటటువంటిది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఈ దఫాలో 266 మొబైల్స్ని మనం ట్రేస్ చేసి అవన్నిటిని కూడా బాధితులకి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మిస్ అయినవి ఒక 221 మరియు ఒక 45 మొబైల్స్ చోరీకి గురైనవిగా బాధితులు తెలియపరిచిన ఇన్ఫర్మేషన్ మీద మనం వాటిని చేయడం అనేటటువంటిది ట్రేస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా అదర్ స్టేట్స్లో కూడా ఇవి ఉన్నవి ఐడెంటిఫై చేసుకొని అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఉన్న వాటిని కూడా మనం టీమ్స్ని పంపించి ట్రేస్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఈరోజు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో మొబైల్ అనేటటువంటిది ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే. సో దానిలో ఎంతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి బ్యాంక్ రిలేటెడ్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా సేవ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ అయినటువంటి గ్యాడ్జెట్ని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దానిని ఎడల ఆల్వేజ్ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు దాన్ని మిస్ చేసుకునే పరిస్థితి, పోగొట్టుకునే పరిస్థితి ఉండకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో పొరపాటున ఎక్కడైనా మిస్ అయినటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే దానిని ఇమీడియట్లీ మన జిల్లాలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేసిన ఆల్రెడీ వివిధ మాధ్యమాల ద్వారా మనం ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఏ విధంగా పోయిన మొబైల్ని పొందవచ్చు అనేటటువంటి దాని మీద సిఈఐఆర్ పోర్టల్ చేస్తున్నటువంటి విశేషమైనటువంటి ఆ పోర్టల్ ద్వారా కృషి అనేటటువంటిది ఒకటి ఉంది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్గా ఆ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్కి ఉన్నటువంటి రిజిస్ట్రీ నెంబర్ ద్వారా దాన్ని ఇమీడియట్లీ బ్లాక్ చేయడం కానీ, దానిలో ఉన్న డేటా థెఫ్ట్ కాకుండా ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా చేయడంతో పాటు మన జిల్లాలో అంతకంటే ముందు నుంచి స్టార్ట్ చేసినటువంటి ఒక చాట్ బాట్ ఉంది. ఆ చాట్ బాట్ ద్వారా కూడా ఏ రకంగా సిఏఆర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలనే సూచనలు చేయడం. సో మన ఐటీ కోర్ ఏదైతే ఉందో, మన సైబర్ సెల్ టీం అయితే ఉందో ఆ సైబర్ సెల్ టీం ఆధ్వర్యంలో కూడా ఇమీడియట్లీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఒక లింక్లు దీనికి సంబంధించి సిఏఆర్కి సంబంధించి కానీ చాట్ బాట్కి కానీ లింకులు పంపించడం, సైబర్ క్రైమ్కి కానీ సంబంధించిన ఉంటే దానికి కూడా లింక్ని పంపించి ప్రజలకి దానిని అందుబాటులో ఉండే విధంగా ఈజీగా దానికి సంబంధించినటువంటి విషయాలని అవగాహన చేసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దానిలో ఎంటర్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మొబైల్స్ని త్వరితగతిన ట్రేస్ చేసుకునే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ దఫాలో చేస్తున్నటువంటివి 53 లక్షల విలువ చేసేటటువంటివి ఒక 266 ఫోన్స్గా గుర్తించడం జరిగింది. అలాగే మనకి చాట్ బాట్ జిల్లాలో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 8,886 ఫోన్స్ని మనం అందరికీ కూడా బాధితులకు ఇవ్వడం జరిగింది. వాటి విలువ మొత్తం కలిపి 15.4 కోట్ల వరకు ఉండి ఉండొచ్చు అనేటటువంటిది మనం ఇప్పటివరకు గుర్తించాము. ఇంకా వీటితో పాటు ఇంకా మిస్ అయినటువంటివి చాలా ఉన్నాయి. వాటిని కూడా గుర్తించి దాని మీద కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఎట్లా మనం అదర్ స్టేట్స్లో ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి అట్లాంటి లొకేషన్స్ని కూడా ఐడెంటిఫై చేసుకొని వాటిని కూడా త్వరలోనే ట్రేస్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుర్తించి వాళ్ళందరికీ ఇవ్వడం అనేటటువంటి దాని మీద కృషి చేస్తాము. దీనికి ప్రత్యేకంగా మన సైబర్ సెల్కి సంబంధించినటువంటి జకీర్ ఇన్స్పెక్టర్ గారు, ఆయన టీము, అలాగే దాని టీంలో ఉన్నటువంటి ప్రతి ఐటీ కోర్టుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ కానీ వాళ్ళందరూ, అలాగే వీటితో పాటు లోకల్ పోలీస్ స్టేషన్స్లో ఉండే వాళ్ళు కూడా వీళ్ళ సహకారంతో ఇవన్నిటిని కూడా గుర్తించి చేయడంలో చేసినటువంటి వాళ్ళందరికీ కూడా విశేషమైన కృషికి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందించడం.